Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం చూడబోయే వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 232 అనమాట. ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ స్టాక్స్. సో నేను ఆల్రెడీ మనం క్యూ గురించి తెలుసుకున్నాం. అండ్ క్యూని ఇప్పుడు ఇది స్టాక్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు. ఏం ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ చూడండి. ఇంప్లిమెంట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ క్యూ యూజింగ్ ఓన్లీ 2 స్టాక్స్ అన్నాడు. ద క్యూ ఇంప్లిమెంటెడ్ షుడ్ సపోర్ట్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఏ నార్మల్ క్యూ. అంటే పుష్, పీక్, పాప్, ఎంటీ ఇవి ఆల్రెడీ మనం చేసాం. పుష్ అంటే ఎన్క్యూ, పీక్ అంటే ఫ్రంట్ ఉన్న ఎలిమెంట్, అండ్ పాప్ అంటే డీక్యూ చేయడం, అలాగే ఎంటీ ఉందో చెక్ చేసుకోవడం. సో ఈ 4 ఆపరేషన్స్ అంటే క్యూ ఏమేమి సపోర్ట్ చేస్తుందో ఆపరేషన్స్ అన్నీ కూడా చేయాలి. కాకపోతే నేను మనం లిస్ట్ వాడుకున్నాం, ఇప్పుడు 2 స్టాక్స్ వాడుకుని సేమ్ ఇంప్లిమెంట్ చేయమన్నాడు అనమాట. ఓకే, సో మనం ఏం చేయాలి, 2 స్టాక్స్ తీసుకోవాలి. వాడు ఇంక ఇలా ఇస్తున్నాడు ఇన్పుట్, అవుట్పుట్ ఇలా రావాలంట. సో అది అసలు ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం మనం చేద్దాం. అండ్ క్యూ దట్ ఇక్కడ చూడండి, ఫాలో అప్లో చిన్న టాస్క్ ఇచ్చాడు. కెన్ యూ ఇంప్లిమెంట్ ద క్యూ సచ్ దట్ ఈచ్ ఆపరేషన్ ఈస్ అమోటైజ్డ్ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీ అన్నాడు. ఓకే, అమోటైజ్డ్ అంటే ఇక్కడ చూడండి పెద్ద వికీపీడియా పేజ్ ఇచ్చాడు. సో బేసిక్గా ఆఫ్ వన్లో చేయాలి ప్రతి ఆపరేషన్ కూడా. అండ్ ఓవరాల్గా చూడండి, ఇన్ అదర్ వర్డ్స్ పర్ఫార్మింగ్ అండ్ ఆపరేషన్స్ విల్ టేక్ ఓవరాల్ అండ్ టైమ్స్. ఓకే, అంటే ఎన్ ఎలిమెంట్స్ ఉన్నా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసాం అనుకో ఆఫ్ వన్ అవుతుంది కదా అని సింపుల్ మీనింగ్ అనమాట. సో ఇది కూడా చూద్దాం మనం. అండ్ టాపిక్స్ వచ్చేసి స్టాక్, డిజైన్, క్యూ అంట. మనం క్యూ గురించి చూస్తున్నాం. క్యూలో 2 స్టాక్లు వాడుకొని మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మనకి 2 స్టాక్లు కావాలి కదా. సెల్ఫ్ డాట్ స్టాక్ ఈక్వల్ టు స్టాక్ 1 అనుకుందాం లేదంటే. అండ్ సెకండ్ స్టాక్ కావాలి కాబట్టి సెల్ఫ్ డాట్ స్టాక్ 2 ఈక్వల్ టు ఒక ఎంటీ అరే. ఓకే, సో 2 స్టాక్లు తీసుకున్నాం. నార్మల్గా పుష్ ఆపరేషన్లో మనం ఏం చేయాలి, ఒక వాల్యూ వస్తుంది, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా స్టాక్ 1 డాట్ అపెండ్ ఆఫ్ ఎక్స్ అన్న. పుష్ ఆపరేషన్ నార్మల్గా స్టాక్ 1లోకి యాడ్ చేసుకున్నా, స్టాక్ 2లోకి నేను ఏం చేయట్లే. ఓకే, పుష్ ఆపరేషన్ అంటే జస్ట్ యాడ్ చేయడం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఊహించుకుందాం యాడ్ చేయడం అంటే. ఇప్పుడు నేను 1 2 3 4 5 ఇచ్చా. స్టాక్లోకి ఎలా అవుతాయి 1 2 3 4 5 అంటే 1 కింద ఉంటుంది, దానిపైన 2, దానిపైన 3 అలా 5 వరకు 5 దాకా ఉంటుంది. అవునా, క్యూ ఇప్పుడు ఇందులోంచి మనం లైక్ పాప్ చేయాలనుకో, స్టాక్లోంచి ఒక ఎలిమెంట్ తీసేయాలి. మామూలుగా క్యూలో ఏంటి ఈ కింద ఎలిమెంట్ తెస్తాం, బట్ ఇక్కడ స్టాక్లో ఏంటి పైన ఎలిమెంట్ వస్తుంది, పాప్ అంటే చివరి ఎలిమెంట్ తెస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు, మనం ఈ పాప్లో మనం ఏం చేయొచ్చు, 2వ స్టాక్ తీసుకున్నాం కదా, దాన్ని వాడుకుందామా. సో ఇప్పుడు పాప్ 2లో ఏం చేద్దాం అనుకుంటే నేను దీన్ని కొంచెం పైకి పడదాం. సో పాప్ అనగానే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ స్టాక్ 2. ఓకే, స్టాక్ 2 అనేది ఎంటీగా ఉంటే పాప్ అన్నప్పుడు ఏం చేయాలి, ఒక వైల్ లూప్ రన్ చేస్తున్నా. వైల్ స్టాక్ 1లో డేటా ఉన్నాను సేపు ఏం చేయమంటున్నానంటే స్టాక్ 1లోంచి పాప్ చేసి స్టాక్ 2కి యాడ్ చేయమంటున్నాను. రాస్తా చూడాలి, రాస్తాను. సెల్ఫ్ డాట్ స్టాక్ 2 డాట్ అపెండ్ ఆఫ్ సెల్ఫ్ డాట్ స్టాక్ 1 డాట్ పాప్ ఆఫ్. ఈ లైన్ వల్ల ఏమవుతుంది, స్టాక్ 2 ఖాళీగా ఉందనుకో పాప్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్గా స్టాక్ 1 నుంచి ప్రతి ఎలిమెంట్ అంటే చివరి ఎలిమెంట్ అనమాట మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడండి స్టాక్ 1లో ఉన్న ప్రతి చివరి ఎలిమెంట్ తీసుకుంటున్నాం, దాన్ని స్టాక్ 2కి యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాక్ 1లో 1 2 3 4 5 వచ్చింది అనుకో, మనం ఏం చేస్తున్నాం వైల్ లూప్ రన్ చేస్తున్నాం. సో అన్ని ఎలిమెంట్స్ కూడా స్టాక్ 2కి యాడ్ అయిపోతాయి. ఎలా యాడ్ అవుతాయి 5 4 3 2 1 ఇలా యాడ్ అయిపోతాయి. ఓకే, సో మనకి ఇప్పుడు మామూలుగా క్యూలో మనం అంటే ఇది క్యూ అనుకో, మనకు వచ్చిన ఎలిమెంట్స్ ఈ ఆర్డర్లో వచ్చినాయి. క్యూలో మనం పాప్ చేసినప్పుడు అంటే లైక్ డీక్యూ చేసినప్పుడు ఎలిమెంట్ రావాల్సింది 5 1 కదా, ఎక్కడి నుంచి కదా మనం రిమూవ్ చేయాల్సింది. సో దీన్ని ఏం చేస్తున్నాను, రివర్స్ ఆర్డర్లో స్టాక్ 2లో స్టోర్ చేసుకుంటున్నాను. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకి ఆ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది అనమాట. అదేంటి బ్రో నేను ఆల్రెడీ చెప్పావు కదా పాప్కి మనం ఇండెక్స్ అవ్వచ్చు, సో దాన్ని వాడుకుంటే ఇంక ఈజీగా అయిపోద్ది కదా, ఎంత కష్టం ఎందుకు రివర్స్ చేసుకోవడం అని అంటారేమో. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 0th ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఇదిలా సేవ్ చేసాం కదా, ఈ 0th ఎలిమెంట్ పాప్ చేసాం అనుకో, ఈ 2 3 ఉంది కదా, 2 3 4 5 ఉన్నాయి కదా, ఇవన్నీ ముందుకు జరుగుతాయి అనమాట. అంటే ఓ ఆఫ్ ఎన్ అయిపోద్ది. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు ఓ ఆఫ్ 1లోకి చేయండి రా బాబు అన్నాడు. సో మనం ఓ ఆఫ్ 1లో సాల్వ్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో ఇది చెకింగ్ అయ్యి అన్ని రివర్స్ ఆర్డర్లో స్టోర్ అయ్యి అప్పుడు ఈ లాస్ట్ ఎలిమెంట్ పాప్ చేస్తున్నాం. లాస్ట్ ఎలిమెంట్ పాప్ చేయడం అంటే జస్ట్ ఓ ఆఫ్ 1, మిగతా ఏం డిస్టర్బ్ చేయం మనం, ఒక ఎలిమెంట్ది తీసేస్తున్నాం తెచ్చుకుంటున్నాం అంతే. సింపుల్గా రిటర్న్ సెల్ఫ్ డాట్ స్టాక్ 2 డాట్ పాప్ ఆఫ్ అంతే, పాపులర్ అవుతుంది అనమాట.
అండ్ దీనికి కూడా అంతే, సేమ్ ఇదే లాజిక్ మనకి వర్క్ అయితే అవుతుంది. చిన్న చేంజెస్ చేయాలంతే. సో సేమ్ నేను ఏం చేస్తానంటే దీన్నే కాపీ చేస్తున్నాను, మీకు కూడా సేమ్ లాజిక్. కాకపోతే ఇక్కడ మనం రిటర్న్ చేసేది ఏంటి, రిటర్న్ సెల్ఫ్ డాట్ స్టాక్ 2 డాట్ డాట్ కదా, స్టాక్ 2 ఆఫ్ -1 లాస్ట్ ఎలిమెంట్ కావాలి కాబట్టి. ఇది పీక్ అంటే ఇదే కదా, లాస్ట్ ఎలిమెంట్ కదా చూపిస్తుంది. అంటే రివర్స్ ఆర్డర్లో ఇది చేసుకుని అప్పుడు పీక్ ఎలిమెంట్ చూపిస్తాం. ఓకే, ఈజీ ఎంటీయా కాదా చెక్ చేయడు, ఇది ఇంకా ఈజీ. రిమూవ్ చేసేసి సింపుల్గా రిటర్న్ నాట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ స్టాక్ 1 అండ్ నాట్ సెల్ఫ్ డాట్ స్టాక్ 2 అంతే. అంటే ఇక్కడ ఏమన్నా చూడు, స్టాక్ 1 స్టాక్ 2 రెండు ఎంటీగా ఉన్నాయి చెక్ చేస్తున్నాం. ఓకే, సింగిల్ లైన్లో. ఓకేనా, సో ఇది కూడా O(1)లో అయిపోద్ది అనమాట. సో ఐ హోప్ మీకు ఎక్స్ప్రెషన్ క్లియర్ అవుతుంది అనుకున్నా. చాలా ఈజీ క్వశ్చన్, స్టార్టింగ్ క్వశ్చన్ కాబట్టి కొంచెం ఈజీగా నేను చూసుకున్నాను. ఈ రిమూవ్ చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి రన్ అయితే అవుతుంది. ఇదిగో చెప్పినా, చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. 2 స్టాక్స్ యూస్ చేసి ఒక క్యూని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వైల్ లూప్ రాసావు కదా బ్రో, అంటే లైక్ ఎక్కువ అవుతుంది కదా రొటేషన్స్, O(1) అని చెప్పేస్తున్నాం. అంటే మాక్సిమం కేసెస్ ఏంటంటే O(1)లోనే అవుతాయి అనమాట. మహా అయితే n ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత, అంటే లైక్ మొత్తం ఒక 10 ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత పాప్ అన్నాడు అనుకో, అప్పుడు ఇది 10 సార్లు అవుతుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆపరేషన్ అయినట్టు అనమాట, ఒక్కొక్క ఎలిమెంట్కి. సో అలా చూసుకున్నా సరే మనకి O(1) అవుతుంది అనమాట. సబ్మిట్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు రాశాను ఏంటంటే అర్థమైంది అనుకుంటున్నా. చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఓకే, సో ఇది వాళ్ళ వీడియో. క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఒకసారి వీడియో రిఫర్ చేయండి. ఆయన అర్థం కాబట్టి కిందకి కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మన ఛానల్కి. రేపు ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.